బ్యాక్ టు న్యూస్. తెలంగాణలో ఇప్పటివరకు 9.5% పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ సూచించారు వికాస్ రాజ్. చాలా చోట్ల పెద్ద లైన్లు కనపడుతున్నాయి. మార్నింగ్ నుంచి చురుగ్గా ఓటింగ్ జరుగుతున్నాయి. మోస్ట్లీ ఏరియాలో బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు వరకు 9 o'clock రిపోర్ట్ మనకు 9.51% వరకు ఓవరాల్ స్టేట్లో పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఎనీ అదర్ ప్రాబ్లం కూడా మనకు ఏం రాలేదు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి to go with their family, friends and vote. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కరుణాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కరుణాకర్, ఓవరాల్ గా తెలంగాణలో పోలింగ్ శాతం పట్ల వికాస్ రాజ్ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారంటున్నారు. ఇంకా అందరూ కూడా ఓటును వినియోగించుకోవాలంటున్నారు. సో ఓవరాల్ గా ఎలా ఉంది పోలింగ్ సరళి? ఓవరాల్ గా కొంత అయితే మందకోడిగా సాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే పోలింగ్ ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది. 9 గంటల వరకు, అంటే మొదటి 2 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ అయిన శాతం, ఓటింగ్ శాతం 9.51. అంటే ఇది కొంచెం తక్కువే అని చెప్పవచ్చు. ఎందుకంటే వికాస్ రాజ్ ఉదయం మాట్లాడుతూ ఈసారి ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో 70% పైచిలుకు పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఆ మేరకు మేము ఆశిస్తున్నామని చెప్పి కూడా వికాస్ రాజ్ చెప్పారు. కానీ మొదటి 2 గంటల్లో మాత్రం 10% కూడా మించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయం నుంచే కొంచెం 7 గంటల నుంచే కొంత పోలింగ్ శాతం కొంచెం మందకొడిగా సాగినా కూడా ఇప్పుడిప్పుడే పుంజుకుంటుందని చెప్పి అన్ని జిల్లాల నుంచి వస్తున్న రిపోర్ట్స్ చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడిప్పుడే పోలింగ్ శాతం క్రమంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. 11 గంటల టైంకు, అంటే మొదటి 4 గంటల్లో పోలింగ్ శాతం ఎంత ఉంటుంది అన్న దాన్ని బట్టి పోలింగ్ శాతం ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎంత నమోదవుతుందో చూడాలి. ముఖ్యంగా సిటీ ప్రాంతాల్లో చూసినట్లయితే చాలా తక్కువ పోలింగ్ నమోదవుతున్న పరిస్థితి. మొదటి 2 గంటలు, అంటే 9 గంటల వరకు హైదరాబాద్ లో చూసినట్లయితే కేవలం 5% మాత్రమే, మల్కాజ్గిరి చూసినట్లయితే 6.5% మాత్రమే నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. సికింద్రాబాద్ లో కూడా అంతంత మాత్రంగానే పోలింగ్ శాతం నమోదవుతున్న పరిస్థితి. కాబట్టి ఏదైతే అర్బన్ ఏరియాలో ముందు నుంచి కూడా ఓటర్లు పెద్దగా ఉత్సాహం చూపించట్లేదని చెప్పి కరుణాకర్, గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతోందా? ఖచ్చితంగా మొదటి 2 గంటల పోలింగ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా అదే కనిపిస్తుంది. హైదరాబాద్ లో 5%, అరౌండ్ 5%, మల్కాజ్గిరిలో అరౌండ్ 6% మాత్రమే, సికింద్రాబాద్ లో కూడా అదే విధంగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది. కాబట్టి ఈసారి ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం చాలా తక్కువ పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓటర్లు చూడాలి, మొదటి 2 గంటల్లో కొంత ఉత్సాహం చూపించకపోయినా కొంత లేట్ గా లేచిన వాళ్ళు కావచ్చు, కొంచెం లేట్ గా వచ్చే వాళ్ళు, పోలింగ్ స్టేషన్ లేట్ గా వచ్చే వాళ్ళు ఉండవచ్చు. సాయంత్రం 1 గంట ఎక్కువగా ఉంది పోలింగ్ టైం, ఇంకా 6 గంటల వరకు ఉంది. కాబట్టి కొంచెం మెల్లమెల్లగా పోలింగ్ స్టేషన్ కంతా ఓటర్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మిగతా చోట్లంతా కూడా పోలింగ్ పర్సెంటేజ్ బాగానే ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా పెంచి తీరుతాము. 70% పైచిలకు పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల సంఘం చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కావచ్చు, ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక జరుగుతున్న స్థానంలో కావచ్చు, పోలింగ్ శాతం బాగానే జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కరుణాకర్, ఇప్పుడే మనం ఏపీలో కూడా మనం చాలా ప్రాంతాల్లో చూసాం, ఈవీఎంలు మొరాయించాయి. అలాగే టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం, ఇవన్నీ కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు అయితే కనబడ్డాయి. ఓవరాల్ గా తెలంగాణ జిల్లాలో ఏ విధంగా జరుగుతోంది? ఈవీఎంల మొరాయింపు కానీ, పోలింగ్ సిబ్బంది ఆలస్యంగా చేరుకోవడం, ఓటర్లు ఇబ్బంది పడడం, ఇటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? లేదు, తెలంగాణలో మాత్రం కొంత ప్రశాంతంగానే, ఏపీతో పోలిస్తే తెలంగాణలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని చెప్పవచ్చు. ఈవీఎంల చేరిక, అంటే నిన్న సాయంత్రం చాలా చోట్ల వర్షాలు పడడం నేపథ్యంలో ఈవీఎంలు అక్కడికి చేరుకోవడంలోనే కొంత ఆలస్యం జరిగిందని చెప్పి వికాస్ రాజ్ కాసేపటి చెప్పారు. కానీ సకాలంలోనే మాక్ పోలింగ్ జరగడం కానీ, సకాలంలోనే పోలింగ్ అంతా కూడా ఉదయం 7 గంటలకు పూర్తి స్థాయిలో స్టార్ట్ అయిన ఈ పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే కొన్ని చోట్ల 100కు పైగా పోలింగ్ స్టేషన్ లో మాత్రం కొంత ఈవీఎంలు మొరాయించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వెంటనే ఈవీఎం రీప్లేస్ చేయడం కానీ, లేకపోతే కొన్ని చోట్ల ఈసీఐ ఇంజనీర్లు వాటిని వెంటనే సరిచేసిన పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఈవీఎంల మొరాయింపు కానీ, ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే దాన్ని సరిదిద్దేందుకు, ఆ సమస్యను పరిష్కరించేందుకు ఒక క్విక్ రెస్పాన్స్ ఫోర్స్ అంతా కూడా సిబ్బందిని కూడా రంగంలో దింపామని చెప్పి ఎన్నికల సంఘం చెప్తున్న పరిస్థితి. కాబట్టి తెలంగాణలో ఇప్పటి వరకు ఎక్కడ కూడా చెదురుమదురు సంఘటనలు ఏమి కూడా జరగలేదు, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఇప్పటి వరకు అయితే సజావుగా సాగుతుంది. సాయంత్రం వరకు పోలింగ్ కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ అంతా కూడా ప్రశాంత వాతావరణంలో జరిపిస్తామని చెప్పి ఈసీ వికాస్ రాజ్ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం.